జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి సోదరిమణి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ సోదరిమణి వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి గారు, అలాగే రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సోదరిమణి నాగలక్ష్మి గారు, ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ సోదరిమణి శారణి గారు, అలాగే మరొక ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సోదరిమణి కిరణ్ గారు, అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ సోదరిమణి లతా గారు, వీరమహిళా నాయకురాలు లక్ష్మి గారు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద మరి రోజా ఏదైతే నోరు బారేసుకుంటుందో నోరు అదుపులో పెట్టుకోమని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే జనసేన పార్టీలో ఉన్న జన సైనికుల్ని కూలీలుగా అవహేళన చేస్తూ మరి ఈరోజు ఆవిడ వ్యాఖ్యానించడం అనేది చూసినట్లయితే, జనసేన పార్టీ అనేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ, స్వార్థ ప్రయోజనాల కోసం కానీ, అధికార దాహం కోసం కానీ, నియంతృత్వ పోకడల కోసం కానీ, దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం కానీ ఏర్పాటు చేసిన పార్టీ కాదు. 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జనసేన పార్టీ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంతకుముందు జనసేన పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కేవలం ఒక వాట్సాప్ కాల్తో లక్షలాది మంది ప్రజల్ని కూడగట్టగలిగినటువంటి ఏకైక నేత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి అనేక మంది యువత ఈరోజు జనసేన పార్టీ వైపు అడుగులు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పాలు పంచుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి జనసేన పార్టీ జన సైనికుల్ని కూలీలు అని ప్రస్తావించడం ఆవిడ యొక్క విజ్ఞతకే వదిలేస్తూ, మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పురోగతి ఏ రకంగా ఉంది అనేది ఒకసారి అందరూ కూడా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ ఈవీఎంలో ఫాల్ట్ల వల్ల, ఈవీఎంల మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రకంగా అధికారంలోకి వచ్చిందని ఆవిడ మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లతో ప్రజలు మిమ్మల్ని ఆదరించినప్పుడు ఇదే ఈవీఎంలు మీరు మేనేజ్ చేసి గెలిచారా? అంటే కని విని ఎరుగని రీతిలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి ఒక 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మరొక 6 సంవత్సరాలు టీడీపీ పార్టీ, 1 సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి సమయంలో మరి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా మ్యాక్సిమం అడపాదడపా ఎక్కడో 1-2 తప్పించి ఏ ఎమ్మెల్యే అయినా 30,000, 40,000 మెజారిటీతో గెలిచినటువంటి సంస్కృతి నుంచి ఈరోజు కూటమి పార్టీ ఏర్పడడానికి తన వంతు త్యాగం చేసి తన పార్టీని 21 సీట్లకే పరిమితి చేసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించి ఈరోజు రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి 50,000, 60,000, 70,000 ఇది ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన మెజారిటీయా, ఎంపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ అని ప్రజలందరూ కూడా విస్తుపోయే విధంగా ఈరోజు మరి ఏదైతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భూమిక అనేది ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వహించిందన్న విషయాన్ని మరొకసారి మీడియా ప్రతినిధుల ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ, దాన్ని కాదులే నన్ను ముట్టుకోవచ్చు అని ఆ రోజు ఎస్సీల్ని ఎంతో అవమానించినటువంటి వ్యక్తి, మరి మహిళా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉన్న సమయంలో అనేక సభల్లో ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అనేక సభల్లో ఆడపిల్లల వంటి మీద నల్ల చున్నీలు ఉంటే ఆడపిల్లల వంటి మీద ఉన్నటువంటి నల్ల చున్నీలు తొలగిస్తుంటే తను లోపల కూర్చుని తైతెక్కలాడుతూ డ్యాన్సులు వేసినటువంటి మహిళా మంత్రి రోజా.
ఈరోజు ఈవిడ నీతి గురించి, న్యాయం గురించి, పద్ధతి గురించి, జనసేన పార్టీ గురించి విమర్శిస్తుంది. మరి ఋషికొండ గురించి మాట్లాడుతుంది ఆవిడ. మేము ఒకటే అడుగుతున్నాం, పర్యాటక శాఖ మంత్రిగా జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారు? మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రకాలుగా ఆ టూరిజం శాఖను అడ్డు పెట్టుకుని ఎన్ని రకాలుగా దోచుకోవాలన్న ఆలోచన తప్పించి మరి ఏదైతే మా విశాఖపట్నానికి సంబంధించి ఋషికొండ గురించి మాట్లాడతారు ఆవిడ. మేము ఒకటే అడుగుతున్నాం, అసలు ఋషికొండ అనేది మరి బుద్ధుడు నడియాడిన నేల. మరి ఋషులందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ తపస్సులు చేసుకున్నటువంటి కొండ అని మరి ప్రాచీనంగా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పురాతనమైనటువంటి కొండ. మరి ఆ కొండని అరగుండు కొట్టించేసి ఏదైనా కొండపైన మీరు ఏవైనా స్థావరాలు ఏర్పాటు చేసి ఏదైనా ప్రసిద్ధి చెందే విధంగా ఏర్పాటు చేయడం కాకుండా కొండని అరగుండు కొట్టించేసి ఆ లోపల ఏం జరుగుతుందో ప్రజలకు ఎవరికి తెలియనివ్వకుండా మరి ఆకుపచ్చ పరదాలు కట్టించేసి మరి ఈరోజు అక్కడ ఏం చేస్తున్నారని ప్రజలు అడిగినా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తే మరి ఆ రోజు మీరు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఏర్పాటు చేయించి పోలీసులతో నెట్టివేయించినటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ప్రజాధనం 500 కోట్లు ఖర్చు చేసి కేవలం 5గురు నివసించడానికి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య, ఆయన 2 పిల్లలు, ఆయన పని మనిషి, కేవలం 5గురు ఆ ప్రాంతంలో ఆ నివాసంలో నివసించడానికి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి టూరిజం శాఖ మంత్రిగా నువ్వు ఉండి ఆ రోజు సహకరించావంటే నీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత మీరు ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని ఆలోచన చేస్తే మరి మీకు ఫ్యాన్ గుర్తుంది కదా అనేసి ఫ్యాన్ కోసం 2 లక్షలు వెచ్చిస్తారా? 10 లక్షల కోట్లు కమోడ్ కోసం వెచ్చిస్తారా? దాదాపుగా 92 లక్షల కోట్లు అలమరాల కోసం వెచ్చిస్తారా? ఎంత ప్రజాధన దుర్వినియోగం చేసుకోవచ్చు? మనకి ఎలాగో మేము అధికారంలోకి మేమే వస్తామన్న దురాలోచనతో మీరు చేసి ఈరోజు ప్రజల్ని ఎంత మీరు నట్టేట ముంచారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అదే 500 కోట్లు ఉంటే అదే 500 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 4000 కిలోమీటర్ల గ్రామాల కలుపుకుంటూ కూడా ఆయన మరి రోడ్లు వేయిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 5 జిల్లాలను కలుపుకొని జలధారలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అడవి తల్లి బాట అనే కార్యక్రమాన్ని చేపట్టి గిరిజన ప్రాంతాల్లో అందరికీ కూడా రోడ్లు ఏర్పాటు చేయించి డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా 13,300 పంచాయతీల్లో సభలు నిర్వహించి ఒకేసారి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి గురించి నువ్వు విమర్శించేటప్పుడు మరి ఏదైతే విశాఖపట్నంలో ఇదే రోజా విశాఖపట్నంలో ఎంత వికృతంగా ప్రవర్తించిందంటే మీడియా సోదరులందరూ కూడా గమనించాలి. అక్టోబర్ 12వ తారీఖు 2022వ సంవత్సరం ఆ రోజు ఎయిర్పోర్ట్లో రోజా ఒక అసభ్యకరంగా ప్రవర్తించిన విధానానికి అక్కడ ఉన్నటువంటి జన సైనికులను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి 110 మంది జన సైనికుల మీద కేసులు పెట్టించి వాళ్ళని జైలుకి పంపించి జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించి గృహ నిర్బంధం చేసి ఆ రోజు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో దాని వెనకాల ఉన్న కారణం కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తొక్కాలని ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తి రోజా యొక్క దురహంకార చర్య అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మరి అంతేకాకుండా విశాఖపట్నంలో సంబంధించినటువంటి హరిత రిసార్ట్స్ కానివ్వండి, యాత్రా నివాస్ కానివ్వండి, వీటిలన్నింటిలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ టెండర్స్ అన్నింటిని కూడా మార్చి ఆవిడకి వచ్చే స్వలాభం కోసం వాటిని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆటాడుకుందారా అని పిల్లలందరినీ కూడా మోసం చేస్తూ పిల్లలతో ఆటాడించకుండా ఈవిడ 125 కోట్లు దానికి వెచ్చించి ఈవిడ ఆటలాడుకుని బెంజ్ కార్లు కొనుక్కున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు జనసేన పార్టీ జన సైనికుల్ని వీర మహిళల్ని మరి ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్న విధానాన్ని చూసినట్లయితే మేము ఒకటే అంటున్నాం, నీకు నిజంగా విజ్ఞత ఉంటే నువ్వు నిజంగా అన్నమే తింటుంటే వెంటనే జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడతామమ్మా? మాట చాలా అదుపుగా చాలా పొదుపుగా మాట్లాడితే కొంచెం మీకు గౌరవం ఉంటుంది. మరి జన సైనికుల కోసం వీర మహిళలు మాట్లాడే స్థాయి మీది? అదేనా మీ పార్టీ యొక్క సంస్కారం, మీకు నేర్పించే విధి విధానాలు? మేము చాలా ఓపికగా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడుతున్నాము. ఇక మీరు ఇదే ధోరణితో ఉంటే మా జన సైనికులు వీరమహిళలు తరిమి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఋషికొండ
విశాఖ టూరిజం మినిస్టర్గా మీరు ఆంధ్ర రాష్ట్రానికి గుండె లాంటి విశాఖని టూరిజంగా ఏం చేశారు? వాటర్ బోట్ ఇది పెడితే అది ఇరిగిపోయింది, ₹1,00,00,000. అప్పు గారి దగ్గర వారాహి ఇది ఏంటదండి, ఫ్లోటింగ్ బోర్డు, అది పెట్టిన నెల రోజులు కాదు కదా, వారం 10 రోజుల్లోనే ఫ్లోట్ అయిపోయింది. అంత ఘోరమైన పరిస్థితి. ఋషికొండలో విపరీతమైన ఖర్చు, 500 కోట్లు. ఆ భూమి విలువ, ఋషులు తిరిగిన ప్రాంతము. ప్యాలెస్లు కడతారా? దేనికోసం ప్యాలెస్లు కట్టారు? మీ సొంత డబ్బులతో కట్టారా? ప్రజల డబ్బులతో కట్టారు. అది అదే 500 కోట్లు తీసుకెళ్ళి ఒక రోడ్లు వేయటానికో, ఇల్లు కట్టించడానికో, ఇంకొకరికో మీరు సాయం చేస్తుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పడదు. అలాంటి స్థాయి నుంచి ఈరోజు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన 155 కోట్లతో 250 గ్రామాలు సీసీ రోడ్లు వేశారు. అంత గొప్ప వ్యక్తి. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన అన్ని శాఖలు తీసుకొని గ్రామానికి తిరుగుతూ చక్కగా ఆయన పరిపాలన చేస్తుంటే ఓర్వలేక నోటుకొచ్చింది మాట్లాడతారా? టూరిజం ఏ విధంగా డెవలప్ చేశారమ్మా మీరు టూరిజం మినిస్టర్గా? మీరు ఇంకా అంటున్నారు ఓట్లు 21 స్థానాలు మీరు తక్కువ తీసుకొని గెలవలేదు. మేము నుంచున్న ప్రతి చోట్ల మెజారిటీ మీరు చెక్ చేసుకోండి. 21 చోట్ల ఏ విధంగా మా మెజారిటీ వచ్చిందో. మా పంచకల రమేష్ బాబు గారు పెందుర్తి ఎమ్మెల్యే 3వ స్థానం, రాష్ట్రంలో 3వ స్థానంలో వచ్చింది. 11 సీట్లు తెచ్చుకున్న మీరు 150 స్థానాలు అప్పట్లో విర్రవీగి 175, వై నాట్ 175 అన్న మీరు అయినా ఇంకా బుద్ధి రాకుండా ఇష్టాసారంగా పేలాపం చేస్తూ ఆఫీసులు తాకట్టు పెట్టి, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్లు పెట్టి, సముద్రాన్ని దోచేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసి ఏ విధంగా మీరు ప్రయత్నించారమ్మా? ప్రతిదీ ప్రజలు మర్చిపోలేదు. రానున్న రోజుల్లో ఇంకా మీకు సరైన గుణపాఠం చెప్తారు. ఋషికొండ ప్యాలెస్లో ఫ్యాన్కి 1,25,000. ఎవరైనా నవ్వుతారు. మీది ఎంత ఫ్యాన్ గుర్తయితే మాత్రం 1,25,000. ఏంటమ్మా ఖర్చులు ఏంటమ్మా? కమ్మోడికి 10 లక్షలు, అందుట్లో కూర్చుంటే కానీ రాదేమో బాబు. ఎంత ఘోరమైన వ్యవహార శైలి. పడుకోవటానికి 6 లక్షల. అసలు ఆ ప్యాలెస్లో 6 మించి ఉండటానికి లేదు. అలాంటి ప్యాలెస్లు కట్టి ఇష్టాసారంగా ప్రజల సొమ్ము దోచేసి దాచేసి భూములు తాకట్లు పెట్టి ఆఫీసులో గూగుల్ వస్తే అది ఎందుకు అలాంటివన్నీ మంచిది కాదంటారు, అది మా వల్లనే వచ్చిందంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఏం మాట్లాడుతున్నారమ్మా? వస్తే ఒప్పుకోమన్నారు, మళ్ళీ మా జగన్ పుణ్యం అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడేదానికి తలా తోక లేదు, ఓ పద్ధతి పాడు లేదు. జన సైనికులను వీరమహిళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పబ్బం గడుపుకోవటానికి, మేము ఉన్నామని ఉనికిని చెప్పుకోవడానికి మాత్రమే ఇలాంటి వ్యవహార శైలి మీరు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో మా జన సైనికులు వీరమహిళలు ఊరుకోరు. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటున్నారు, మౌనంగా ఉంటున్నారు అని చెప్పి, ప్రజల క్షేమం కోసం చూస్తున్నారని చెప్పి మీరు ఇష్టాసారంగా పేలాపన చేస్తే మేము ఎక్కడికక్కడ ముట్టడిస్తాము. ఈసారి మా అందరికీ మీరు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామం మీరు ఎదుర్కొంటారు. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.